పాడండి వైదేహి గారు, పాడండి. జై బాబా. నమో మెహరు బాబా అవతా, నమో దేవ దేవా ప్రభో, నమో మెహరు బాబా అవతా, నమో దేవ దేవా అపార దివ్యా కృపా సాగర सकल चराचर जगतोद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा జోహారులివి శ్రీ మేరు బాబా మహిని జనించిన మానవ రూపా ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభో నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి ఆరిషడ్వర్గం బంతరింపగా ఔయయ మోక్షం బనుగ్రహింపు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభో నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జై మెహ బాబా జై 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 అవతార్ మెహర్ బాబా की जय। జై బాబా। జై బాబా. ఒక్క నిమిషం. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. మళ్ళీ బాబా ఇచ్చిన అవకాశంతో మనము ఈరోజు కూడా మన కార్యక్రమాన్ని ఇది ఏ అడ్డు లేకుండా చేసుకుంటాము. అందుకు బాబా సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ మీటింగ్లో వైదేహి గారు ఉన్నారు, బాలరాజు గారు ఉన్నారు, జ్యోతి గారు ఉన్నారు, కొమరయ్య గారు ఉన్నారు, సుజన గారు ఉన్నారు, నేను మన అందరితో పాటు బాబా ఏడయ్యాము. అయితే మొన్న ఆ రోజున మనము చెప్పుకున్న దానికి కంటిన్యూషన్గా ఇవాళ చెప్పుకున్నాం. ఇదంతా కూడా మహమ్మద్కి సంబంధించిన కథలు మనం వింటూ ఉన్నాము. అంటే చాలా వరకు మహమ్మద్కి బాబాకి గల పోలికలు ఇక్కడ మనకి తెలియజేశారు. బాబా హైట్, బాబా ఎత్తు, బాబా ఎలా ఉంటారు, మహమ్మద్ గారు ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా పూర్వ అవతారం కాబట్టి ఆ ఉన్న పోలికలు మనకి చెప్పారు. తర్వాత ఒక అతను మొహమ్మద్ దగ్గరికి వస్తాడు, ఆకలితోటి అలమటిస్తూ ప్రాఫిట్కి చేతిలో ఏం లేకపోతే భార్యను అడుగుతాడు, ఇంకెవరన్నా మనకి వచ్చిన అతిథికి మనము భోజనం పెట్టాలి, అవన్నీ కూడా నేను అది చేస్తాను అంటుంది భార్య. అయితే అతన్ని తీసుకెళ్లి వెంటనే ఇంటికి భార్యని పిలిచి, చూడు ఈయన మన గెస్ట్, ఇవాళ ఎలాగైనా సరే ఆయనకి మంచి భోజనం పెట్టాలి, ఏం చేద్దాం, మన ఇంట్లో ఏమున్నాయి తినడానికంటే నా దగ్గర ఫుడ్ ఏం లేదు కానీ చాలా కొద్దిగా ఉంది, పిల్లలకి సరిపడేంత మాత్రమే ఉంది. అప్పుడు హస్బెండ్ అంటారు కదా, నువ్వు పిల్లల్ని పడుకోబెట్టు, ఏమీ ఫీడ్ చేయకుండా, వాళ్ళకి అన్నం ఏది తినిపించకుండా అలాగే పడుకోబెట్టు, నేను ఆ గెస్ట్ దగ్గర కూర్చుంటాను, ఉన్నటువంటి ఆ మీల్ని మేము ఎలాగో సర్దుకుంటామన్నట్టు చెప్తాడు. స్టార్ట్ చేసినప్పుడు ఆ మీల్, నువ్వు ల్యాంప్ పెట్టు, అది సరిగ్గా ఆయన మీద పడేటట్టు పెట్టు, నా దగ్గర ఏం కనబడకుండా, అయితే నేను తినట్లేదు అన్న విషయం ఆయనకు తెలియకుండా ఉండాలి, ఆ విధంగా ల్యాంప్ని పెట్టమంటాడు. అయితే ఈ పద్ధతి నచ్చింది, అది చక్కగా అమలు కూడా చేయగలిగారు.
ఆ ప్లాన్ ని. అయితే దాని తర్వాత ఇప్పుడు మనకి చెప్పేది ఎలిజీ ఆఫ్ ఫాతిమా, మొహమ్మద్ డాటర్ అంట. ఆ మొహమ్మద్ ని చాలా ఇష్టపడి మొహమ్మద్కి ఆ డాటర్ మొహమ్మద్ ని చాలా ఇష్టంగా ప్రేమించేది. అయితే ఆయన బాడీ డ్రాప్ చేసిన 6 నెలలకి సరిగ్గా ఈమె కూడా బాడీ డ్రాప్ చేసింది. అదేం పెద్ద వండర్ కాదు. ఎవరైనా సరే ఆ మంచి ఫ్రేగ్రెన్స్, ఆ మంచి సువాసన మొహమ్మద్ టోమ్ నుంచి వస్తుంది, అది ఆస్వాదించినట్లయితే ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడు వేరే పువ్వులది వాళ్ళు ఆస్వాదించడానికి ట్రై చేసినప్పుడు అది పెద్దగా వీళ్ళకి నచ్చదు అని చెప్తున్నారు. స్మెల్స్, ఇట్ ఈస్ నాట్ వండర్స్ దట్ whoever smells the fragrance of Muhammad's tomb will never smell another perfume. Destiny hurt me with a bereavement so sad, so dark, that if it had fallen on days, they would have been turned into eternal nights. అంటే ఏమంటే ఇలా ఇలా ఏదన్నా నాకు చాలా బాధగా ఉంది. డెస్టినీ అంటే మన మన కర్మానుసారం జరిగేది, మనకి జరగాల్సింది జరిగేది. అది నాకు చాలా బాధగా ఉంది. ఎందుకని బాధగా ఉంది? ఇతను ఈ విధంగా మొహమ్మద్ అలా ఇదవ్వడము చాలా సాడ్ గా ఉంది. అది డార్క్ గా ఉంది. డార్క్ అంటే చాలా బాధగా ఉంది. డార్క్ అది గనక ఒకవేళ డే టైంలో జరిగినట్లయితే ఆ పగలు వచ్చే లైట్ కూడా చీకటి అయిపోయేది. ఆ డే అంతా కూడా చీకటి అయిపోయేది ఆ బాధకి అని చెప్తా ఉన్నాడు. మొహమ్మద్ ఎవరంటే మెసెంజర్ ఆఫ్ గాడ్. మనం చెప్తుంటాం కదా ఇప్పుడు మెసెంజర్ ఆఫ్ గాడ్ అని. అది చాలా, ఒక్క నిమిషం అండి. ఇది మొహమ్మద్ అని మెసెంజర్ ఆఫ్ గాడ్ అంటే భగవంతుని నుంచి వచ్చిన దూత, మనకేదో మెసేజ్ ఇవ్వడానికి వచ్చినటువంటి దూత. ఆయన ఏంటంటే ఎవరు బాగా దానికి అర్హులో దాని గురించి చెప్తున్నాడు. ఇట్ ఈస్ ద బిలీవర్ హూ ఫైట్స్ ఇన్ ద వే ఆఫ్ గాడ్. ఎవరైతే భగవంతుడిని నమ్ముతారో వాళ్ళే భగవంతుడి గురించి పోట్లాడతారు. తర్వాత ఎక్స్పెండింగ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ హిస్ గూడ్స్, అంటే టైం స్పెండ్ చేసి భగవంతుడి కోసం ఆయన పోట్లాడతాడు. ఒక గవర్నమెంట్ అతను పంపించినటువంటి అతను నేబరింగ్ కింగ్, అంటే వాళ్ళ ఊరి దగ్గర ఉండేటువంటి ఒక రాజుగారు మొహమ్మద్ని వాళ్ళ ఫాలోవర్స్ ని అసెస్ చేయమంటారు. అంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఏంటి కనుక్కోమని పంపిస్తారు. ఆన్ రిటర్నింగ్ టు హిస్ రాయల్ మాస్టర్ హీ రిపోర్టెడ్, ఐ హ్యావ్ విజిటెడ్ ట్రోనౌస్, నేను అక్కడ అన్ని కూడా విజిట్ చేశాను. కింగ్ ఆఫ్ పర్షియా అట్ హిస్ కోర్ట్, ఆ కింగ్ని పర్షియన్ కింగ్ని ఆయన కోర్టులో చూశాను. రోమన్ సీజర్ ఇన్ కాన్స్టంటినోపుల్ అనేది ఒక ప్లేస్, ఆ రోమన్ అతని రాజుని చూశాను. అండ్ ఆల్సో ద నెగస్ ఆఫ్ అబ్యసినా ఇన్ హిస్ కంట్రీ, ఆ కంట్రీలో నెగస్ అనే అతని కంట్రీలో చూశాను. బట్ నెవర్ హ్యావ్ ఐ సీన్ a king treated by his subjects with the veneration which Muhammad receives from his companions. మహమ్మద్కి ఇంతమందిని నేను చూశాను, కానీ మహమ్మద్కి ఆయన దగ్గర ఉండేటువంటి వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్ ఏ ఒక్కరికి కూడా పైన చెప్పిన వాళ్ళలో లేదు. ఐ బిలీవ్ that these people will never forsake him for any reason whosoever. ఇది ఎవరు కూడా ఈయన్ని ఈ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కంప్లీట్ గా ఏ రీజన్ కూడా వాళ్ళు అతన్ని వదిలి వెళ్ళరు.
ఇంకోటి ఏం చెప్తున్నానంటే మహమ్మద్ ఉండేటువంటి మాస్క్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారంటే మదీనాలో ఉన్న మాస్క్ ఒక హార్ట్ షేప్ లో ఉంది. మహమ్మద్ మాస్క్ లో మాట్లాడినప్పుడు ఆయనకి ఆ అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టుకు ఆనుకొని కూర్చునేటువంటి పామ్ ట్రీ, అంటే ఈత చెట్టు కూర్చుని ఈ ఈత చెట్టు మొద్దుకి ఆనుకొని కూర్చునే అలవాటు ఉంది. సంవత్సరాలు గడిచిన కొద్దీ ఆయన నుంచోలేకపోయేవాళ్ళు చాలా టైము. అందుకని ఆయనకి అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళు అది నోటీస్ చేసి ఏం చేశారంటే ఆయనకు ఒక బెంచ్ని కన్స్ట్రక్ట్ చేశారు అక్కడ కూర్చొని ఉండడానికి. టామెరిస్క్ వుడ్ అంట అది. ఆ మూమెంట్ లో మహమ్మద్ దాని మీద కూర్చుని ఫస్ట్ టైం కూర్చునేటప్పటికి పామ్ ట్రీ ఎప్పుడు కూర్చునే ఆ పామ్ ట్రీ, ఆ ఈత చెట్టు ఏదైతే ఉందో దేనికైతే ఆనుకొని ఆయన నుంచునే వాళ్ళు, అది ఒక పెద్ద శబ్దం చేస్తూ పడిపోయింది. మొహమ్మద్ అన్నారు, తర్వాత అన్ని బిట్స్ ఉన్నాయండి. మొహమ్మద్ అన్నారు, హీ ఈజ్ నాట్ వన్ ఆఫ్ us who is not merciful to our younger people nor honors the old amongst us. మనలాగా ఈ మహమ్మద్, నేను మీ అందరిలాగా దయలేని వాడని కాను, తర్వాత చిన్నవాళ్ళని రెస్పెక్ట్ చేయడము, చిన్నవాళ్ళ పట్ల దయ ఉండి ఉండడము, తర్వాత ఎవరిని ఓల్డ్ వాళ్ళకి గౌరవం ఇవ్వడము, ఇవన్నీ కూడా మీరు చెయ్యరు, నేను మీలాంటి వాడిని కాదు అని చెప్తున్నాను. ఇంకో సమయంలో ఆయన ఏం చెప్పారంటే రైటియస్నెస్ ఈజ్ నాట్ టర్నింగ్ యువర్ ఫేస్ టువర్డ్స్ ఈస్ట్ ఆర్ వెస్ట్. అంటే మీ మొహాన్ని ఒక దానికి కంపల్సరీగా ఖచ్చితంగా మీకున్నటువంటి రైట్ అని ఈస్ట్ ఆర్ వెస్ట్ కి తిరగడం లేదు. రైటియస్నెస్ ఈజ్ బిలీవింగ్ ఇన్ గాడ్ అండ్ ద లాస్ట్ డే. రైటియస్నెస్ అంటే మనకున్న హక్కు, భగవంతుని బిలీవ్ చేయడం అనేది మనకున్నటువంటి హక్కు. ఏంజిల్స్, ప్రాఫిట్స్ వీళ్ళందరూ కూడా ఉంటారు. రైటియస్నెస్ ఈజ్ బిలీవింగ్ ఇన్ గాడ్, అది మన హక్కు. ఈస్ట్ కానీ వెస్ట్ లో కానీ అది మన హక్కు. మనము మన అంటే మన పద్ధతి ఎలా ఉండాలంటే దానికి దూరంగా మనం జరిగిపోకూడదు, అది మన హక్కు. మనందరం కూడా దాన్ని ఆస్వాదించే పద్ధతిలో ఉండాలి. ఇట్ గివ్స్ వన్ with love, gives to his kindred and to orphans and to the poor and the wayfarer. కైండ్ గా ఉన్న వాళ్ళని, అది ఎవరితోటి మనం ఉండగలుగుతామంటే భగవంతుడికి ఎవరైతే ఆర్ఫన్స్ ని ప్రేమించగలుగుతారో, ఎవరైతే పువర్ బీద వాళ్ళని, ఆర్ఫన్స్ అంటే అనాథలు, ఈ బీద వాళ్ళని ప్రేమించగలుగుతారో, ఎవరైతే ఇల్లు లేకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటారో, వేఫేరర్ అంటే మనకి తెలుసు బస్సులు, అది తర్వాత బెగ్గర్స్, బానిసలు, వీళ్ళందరినీ కూడా ఒక నమ్మకమైనటువంటి ప్రేయర్ చేస్తే అది మనకి ఫ్రీగా వచ్చేటువంటి ఇది ప్రేయర్ లాంటిది. అండ్ కీప్స్ హిస్ గివెన్ వర్డ్, ఇచ్చిన మాటని నిలదొక్కునేవాడు. అండ్ ఈజ్ పేషెంట్ ఇన్ పావర్టీ అండ్ సఫరింగ్ అండ్ టైమ్ ఆఫ్ వార్. పేషెంట్ గా ఉండి ఆ బీద వాళ్ళల్లో బీద తను ఉన్నా కూడా పేషెంట్ గా ఉండి, ఎంతో సఫర్ అవుతున్నా కూడా టైం గురించి జరిగేది ఆ విషయాలు అన్నిట్లో కూడా ఎంతో సఫర్ అవుతున్నా కూడా వాళ్ళకి ఏమి ఇవన్నిటికీ ఊరడనిస్తుందంటే ప్రేమ. జీసస్ స్టోరీ ఒకటి చెప్తున్నారు, మొహమ్మద్ ట్రెడిషన్ నుంచి వచ్చిందే జీసస్ స్టోరీ కూడా. A stray neglected dog had died and was lying on the roadway. ఒక వీధి కుక్క ఒకటి చనిపోయి అది రోడ్డు మీద పడిపోయి ఉంది. అయితే దాని చూడ్డానికి అది ఎట్లా ఉందంటే, దాని నుంచి భరించలేనటువంటి దుర్వాసన వస్తుంది. స్ట్రెంచ్ అండ్ డిస్టార్షన్ ఆఫ్ డెత్. ఒరిజినల్ గా అది ఉండేదానికన్నా కూడా భిన్నంగా ఉంది. ఇప్పుడు వాసన విపరీతంగా వస్తుంది. ఎక్స్క్లెయిమింగ్ హౌ అండ్ అన్ప్లెజెంట్ ఇట్ వాస్. అది చూడడానికి ఏమాత్రం సంతోషకరంగా లేదు.
కానీ జీసస్ నడిచి వెళ్ళినప్పుడు మటుకు ఆయన ఒక నిమిషం అక్కడ ఆగి దాన్ని చూసి, యానిమల్ ని చూసి ఏమన్నా అంటే, హౌ వైట్ ఆర్ ఇట్స్ టీత్. అందరికీ ఏం కనబడింది? దాని రక్తమే కనబడింది, దాని వాసనే చూశారు, దాని చూడలేని విధంగా ఉన్నటువంటి రూపును చూశారు. యాక్సిడెంట్ వల్ల అయిన దానికి, అది చనిపోయినప్పుడు. కానీ జీసస్కి ఏం కనబడింది? దానికి ఉన్నటువంటి తెల్లని పళ్ళు కనబడ్డాయి. అంటే ఆయన చూపు అలా ఉందన్నమాట. ఒకరోజు మహమ్మద్ ఆయన ఫాలోవర్స్ తోటి కూర్చుని ఉండగా ఒక ఆవిడ వచ్చింది, ఒక మదర్ వచ్చింది, స్మాల్ సన్ తోటి, విత్ హర్ స్మాల్ సన్. ఆయన క్లోజ్ ఫాలోవర్స్ తోటి కూర్చుని ఉన్నాడు. ఈ మదర్ దేనికి వచ్చింది, ఏం చెప్తుందంటే, మై లార్డ్ ప్లీజ్ టెల్ దిస్ చైల్డ్ టు స్టాప్ ఈటింగ్ గ్రీన్ డేట్స్. ఆ గ్రీన్ డేట్స్ ని, గ్రీన్ డేట్స్ అంటే మరి మామూలుగా అయితే మనం ఖర్జూరం అంటాము, ఈ గ్రీన్ కలర్ అంటే ఈ ఈత పళ్ళని కూడా డేట్స్ అని అంటారు, మరి గ్రీన్ డేట్స్. ఐ కెనాట్ స్టాప్ హిమ్ ఈటింగ్ దెమ్. నేను అతన్ని తినడం నుంచి స్టాప్ చేయలేను. ఆయన పళ్ళన్ని హెల్త్ అంతా పాడైపోతుంది. హీఈస్ మై ఓన్లీ సన్, ప్లీజ్ హెల్ప్ మీ. ఆయన ఒక్కడే ఒకగానొక్క కొడుకు నాకు, ఆయన తప్పకుండా హెల్ప్ చేయండి అని. అయితే ఒక అతను, వన్స్ హీ హెస్ హ్యాడ్ అ గ్రీన్ డేట్ కెనాట్ రెసిస్ట్ హ్యావింగ్ నవ్ అ పర్సన్. మామూలుగా అసలు మన వినికిడి మనకు తెలిసినంత వరకు ఏంటంటే, ఒకటి తిని ఒక దాంతో ఆపరు, ఈ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి తింటూనే ఉన్నారు. అయితే దే ఆర్ వెరీ హార్ష్ ఆన్ ద స్టమక్. అది కడుపుకి మంచిది కాదు. అప్పుడు మదర్ ఏమనుకుందంటే, ఈయనను ఒక ప్రాఫిట్ దగ్గరికి తీసుకెళ్ళాలి, ఆయన ఏం చెప్తారో అప్పుడు అది విని ఈ అబ్బాయిలు ఏమైనా మార్పు వస్తుందేమో అని అనుకుంటుంది వాళ్ళ అమ్మ. ఆ మొహమ్మద్ వాళ్ళందరినీ చూస్తాడు, ఏమంటా అంటే, వాట్ యు సే ఇస్ రైట్, బట్ ప్లీజ్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ మంత్. నువ్వు చెప్పేది కరెక్ట్ గా ఉంది, కానీ అంటే కడుపు చెడుతుంది ఆయన్ని కూడా కరెక్ట్ గా ఉంది, ఒక నెల అయిన తర్వాత రమ్మని చెప్తాను. ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ యు కమ్ దెన్. అది అప్పుడు వస్తే మనకి బాగుంటుంది, నాకు మనకి బాగుంటుంది, అందరికి బాగుంటుంది. మదర్ చేతులు రెండు జోడించి దండం పెడుతూ, ఆయనకి ఇలా తల వంచి దండం పెడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒక నెల తర్వాత ప్రామిస్ చేసిన విధంగా ఎన్ని డిఫికల్టీస్ జర్నీలో ఉన్నా కూడా ఆమె డెజర్ట్ నుంచి రావాలి. ఎన్ని అరేబియన్ కంట్రీస్ లో జరిగేవి, ఆ డెజర్ట్, ఆ ఎడారిలో పడి రావాలా. అయితే ఆ అబ్బాయి తోటి మళ్ళీ వచ్చింది. మహమ్మద్ వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళని పెట్టి చేశారు, అంటే కొంచెం ముద్దు చేసినట్టుగా చేశారు. అక్కడ కూర్చోమన్నారు. ఏమని అడిగారంటే, ఎలా ఉంది, మళ్ళీ వీళ్ళు రావడానికి కారణం ఏంటి అని అడిగాడు. షీ రిపీటెడ్ ద హోల్ థింగ్. ఇంతకు ముందే ఏం చెప్పారో అదే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నారు. అండ్ ద ప్రాఫిట్ దెన్ అఫ్ కోర్స్ ట్రై టు బ్రింగ్ హోమ్ టు ద బాయ్ హౌ డేంజరస్ ఇట్ వాస్ టు ఈట్ ఎ లాట్ ఆఫ్ డేట్స్. ఆ ప్రాఫిట్ మళ్ళీ ఏం చెప్పాడు మహమ్మద్ అంటే, ఎందుకు అలా నువ్వు తింటూ ఉన్నావు, తినకూడదు, అది తినడం చాలా డేంజరస్ అని చెప్తాడు. 1, 2, 3 a day is all right. 1, 2, 3 రోజుకు తింటే మంచిది, అది చాలు, దానికన్నా మించి తినొద్దు. ఐఎమ్ ఫాండ్ ఆఫ్ డేట్స్. మహమ్మద్ వెంట్ ఆన్, నాకు కూడా డేట్స్ అంటే చాలా ఇష్టం, నాకు కూడా ఈ ఖర్జూర పళ్ళు అంటే చాలా ఇష్టము. మహమ్మద్ వెంట్ ఆన్, బట్ ఐ డోంట్ ఈట్ సో మెనీ. నాకు ఇష్టం కానీ నేను నీలాగా అన్ని తినను. ఇట్ ఈస్ నాట్ హెల్దీ టు హ్యావ్ అ లాట్. చాలా తినడం అనేది హెల్దీ కాదు. సో విల్ యూ గివ్ మీ అ ప్రామిస్ నాట్ టు ఈట్ మోర్ దెన్ అ ఫ్యూ ఎ డే. నువ్వు నాకు ఒక ప్రామిస్ ఇస్తావా, కొన్నిటికి మించి నేను ఎక్కువ తినను అని ప్రామిస్ చేస్తావా అని అబ్బాయిని అడుగుతున్నాను. ద చైల్డ్ ప్రామిస్డ్, ఎవ్రీ వన్ వాజ్ హ్యాపీ అండ్ దెన్ దే లెఫ్ట్. ఆ అబ్బాయి చాలా సంతోషంగా ఉన్నాడు. ఇది అందరూ సంతోషంగా ఉన్నారు అబ్బాయి ప్రామిస్ చేసినందుకు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. దే వర్ సూన్ అవుట్ ఆఫ్ సైట్. వాళ్ళు చాలా దూరం వెళ్ళిన తర్వాత ఈ మహమ్మద్ దగ్గరికి ఉండే మనుషులు అంటారు కదా, ఎందుకు అతని ఇంట్రెస్ట్ ని ఏమనలేదు, ఎందుకు సేమ్ థింగ్ అదే అదే కారణంతో వచ్చారు, ముందు వచ్చినప్పుడు ఈ మాట ఎందుకు చెప్పలేదు
ఆ ఇంట్రెస్ట్, అతనికి ఉన్న ఇంట్రెస్ట్ ని, ఆ కోరికని తప్పించడానికి ఎందుకు నువ్వు తప్పుకోవాలని ఎందుకు చెప్పలేదు? అంటే కొన్నే తినాలి అట్లా అని. వచ్చినప్పుడు ఫస్ట్ తినడం మంచిది కాదు, వెళ్ళిపోమన్నాడు. నువ్వు చెప్పేది కరెక్టే, నిజంగానే 1 month తర్వాత రండి, నువ్వు చెప్పేది చాలా సత్యము, ఒకదాని మీద ఒకటి తింటూ ఉన్నాడు, ఓ నెల తర్వాత రమ్మన్నాడు. కానీ ఈసారి వచ్చినప్పుడు ఏం చెప్తాడు? నాకు ఇష్టమే అది, కానీ నేను నీలాగా అన్ని తినను, 1, 2, 3 కంటే ఎక్కువ తినకుండా చూసుకో అంటారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అడుగుతారు కదా, ఎందుకు నువ్వు అలా చెప్పలేదు ముందు వచ్చినప్పుడు అంటే, ఫైనలీ సమ్మన్ ఆస్క్డ్ మహమ్మద్ అబౌట్ దిస్, ఇట్ వాజ్ ఇంపాసిబుల్, అది కుదరదు కాబట్టే అలా చెప్పాను అని. ఏమంటారంటే, టు గివ్ అడ్వైస్ అబౌట్ డేట్స్ వెన్ మై ఫాండ్నెస్ ఫర్ దెమ్ వాజ్ వర్స్ ఈవెన్ దెన్ ద బాయ్స్. ఆ అబ్బాయి ఎట్లయితే వాటిని ఇష్టపడుతున్నాడో నాకు కూడా అవి చాలా ఇష్టము, నేను కూడా ఐఎమ్ ఫాండ్ ఆఫ్ దెమ్ అని. అన్లెస్ అండ్ అంటిల్ ఐ డెసిస్టెడ్, నేను అనుకున్న విధంగా నేను గనక అవి మార్చకుండా, నా పద్ధతి మార్చుకోకుండా దాన్ని చెప్పినట్లయితే ఎలా ఉంటుంది? హౌ కుడ్ ఐ గివ్ ఎనీ అడ్వైస్ టు హిమ్? నేనేం అడ్వైస్ ఇవ్వగలను? సో ఐ హ్యాడ్ టు కాల్ దెమ్ టు కమ్ అగైన్ ఆఫ్టర్ మంత్. అందుకని ఒక నెల తర్వాత అది రమ్మన్నాను. ఫర్ 1 month ఐ నెవర్ ఎయిట్, నెవర్ టచ్ ద డేట్. అంటే ఆ ఇంపాక్ట్ అంతా కూడా ఆ బాలుడి మీద ఉంటుంది. నేను ఆ నెల రోజులు నేను తినకుండా ఉన్నాను, అందుకనే ఉంటానని అప్పుడు అనుకున్నాను, అందుకని ఉండాలని అనుకున్నాను, అందుకని ఆ అబ్బాయిని 1 monthకి రమ్మని చెప్తాడు. అంటే ఇంకో సందర్భంలో కూడా బాబా చెప్తాను, నేను పాటించకుండా నీకు చెప్తే ఎలా కుదురుతుంది, నేను పాటించాలి కదా అని బాబా ఆ విధంగా చెప్తారు. మనకి ఇంకొకసారి మనసారికి ఏదో జబ్బు చేస్తే, ఒంటి మీద అంత కురుపుల్లాగా వచ్చేదంతా వస్తే, ఏం ఓ మనసారి నీకు తగ్గిపోయింది, అది ఎట్లా చక్కగా తగ్గిపోయింది అని అంటే, అని నీకైతే తగ్గింది కానీ బాబా ఒంటి నిండా ఇది చూశాను నేను అని ఎవరో చెప్తారు. అంటే స్వయంగా భగవంతుడు మన కష్టాన్ని, మన జబ్బుల్ని ఆయన మీద వేసుకొని, అంటే మనం అర్థించకూడదు, అందుకని ఆయన మీద వేసుకొని ఆ భారాన్ని తను తీసుకొని ఆ రోగులకి తగ్గిస్తారు అనమాట. మన ప్రమేయం లేకుండా బాబా మనని చూస్తున్నారంటే అది వేరే సంగతి, కానీ మనకై మనం అర్థించకూడదని చెప్తున్నారు. Sections in this chapter have been compiled from the book now long out of print. Out of print ఉన్న బుక్ లోంచి ఈ రాస్తున్నాను నేను. అప్పుడు ఆయన రాసే టైంకే అవుట్ ఆఫ్ ప్రింట్ ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ ఆ బుక్ వచ్చింది. నాట్ వి బట్ వన్, మనమందరము, మనం కాదు ఒకళ్ళమే. మేహర్ బాబా ఆన్ లైఫ్, లివింగ్ అండ్ లవ్. స్పిరిచువాలిటీ ఈజ్ ఎవ్రీడే లైఫ్. స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికత అనేది ప్రతిరోజు జీవితము. ఆధ్యాత్మికతే మన ప్రతిరోజు ఉండేటువంటి జీవితం. డివినిటీ ఈజ్ నాట్ డివైడ్ ఆఫ్ హ్యూమానిటీ. అంటే డివినిటీ, దివ్యత్వం అనేది అది హ్యూమానిటీకి హ్యూమానిటీ లేకుండా ఉండడం కాదు, అంటే మానవతత్వం లేకుండా ఉండేది కాదు. ఇట్ లివ్స్ మ్యాన్హుడ్ అండ్ ఉమెన్హుడ్ ఇన్ టు గాడ్. అది మ్యాన్హుడ్ అంటే మానవుడు, మగవాళ్ళకి సంబంధించింది మానవుడు, అండ్ ఉమెన్హుడ్ ఇన్ టు గాడ్. ఈ ఇద్దరిని కూడా వాళ్ళు భగవంతుడు. నార్ డస్ స్పిరిచువాలిటీ నెసెసర్లీ ఇంప్లై ద రినౌన్సియేషన్ ఆఫ్ వరల్డ్లీ యాక్టివిటీస్. అంటే అది మనకి ఏం చెప్తుంది అంటే, ఈ డైలీ మనం చేసే ఈ ప్రాపంచిక యాక్టివిటీస్ మనకి ఏదైతే ఉన్నాయో వాటి నుంచి వేరుగా ఉండమని చెప్పడం లేదు. నిజమైన స్పిరిచువాలిటీ, నిజమైన దివ్యత్వం, ఆధ్యాత్మికత అంటే ఏంటో, అది ఇంటర్నల్ రినౌన్సియేషన్ ఆఫ్ మండేన్ డిజైర్స్. మనకున్నటువంటి కోరికలు, చాలా ఆర్డినరీ కోరికల్ని కూడా మనం త్యజించినట్లయితే అది స్పిరిచువాలిటీ కింద వస్తుంది, ఆధ్యాత్మికత కింద వస్తుంది. మోర్ ఎక్స్టర్నల్ రినౌన్సియేషన్ అంటే చాలా ఎక్కువ మనం త్యజించడము, తర్వాత మనకున్నటువంటి సెల్ఫ్ డిసిప్లిన్ ప్రాక్టీస్ చేయడము డస్ నాట్ లీడ్ టు స్పిరిచువాలిటీ. ఎక్స్టర్నల్ గా అన్ని వదిలేసి, నాకు ఇదొద్దు, నాకు అదొద్దు, ఇదొద్దు అని వదిలేసినంత మాత్రాన తర్వాత
ఏది కాదు అనుకున్నంత మాత్రం తర్వాత డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఇవన్నీ కూడా ఆధ్యాత్మికతకి దారి కాదు. పర్ఫెక్షన్ ఈజ్ అ misnomer if it tries to escape from entanglement by shirking from the dual expressions of nature. మనకి ఏవైతే చుట్టుకొని ఉంటాయో దాని నుంచి మనం ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నించిన అవన్నీ కూడా డ్యూయల్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ నేచర్. అది మనం అట్లా దాని నుంచి దూరంగా వెళ్ళిపోవడం అనేది ద్వంద్వం నుంచి దూరంగా వెళ్ళడమే. పర్ఫెక్ట్ మ్యాన్ మస్ట్ అసర్ట్ హిస్ డొమినియన్ ఓవర్ ఆల్ ఇల్యూషన్. పర్ఫెక్ట్ మ్యాన్ ఎవరైతే అంతా కూడా మనకున్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ఈ ఈ ఇల్యూషన్, ఈ మాయ అనే దాన్ని however attractive and powerful, ఎంత పవర్ఫుల్ ఉన్నా, ఎంత అట్రాక్టివ్ ఉన్నా, ఈ మాయ అనే దానికి దూరంగా జరిగినప్పుడు, ఆ దానికి దూరంగా ఉన్నప్పుడు, ఆ మాయ అనే దానికి ఛేదించడానికి, దాని చుట్టూ ఉన్న దాన్ని ఛేదించినట్లయితే ఎంత పవర్ఫుల్ ఉన్నా, ఎంత అట్రాక్టివ్ ఉన్నా కూడా అది మనుషులు అది నేర్చుకోవాలి. పర్ఫెక్ట్ బీయింగ్ ఫంక్షన్స్ విత్ కంప్లీట్ డిటాచ్మెంట్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెన్స్ యాక్టివిటీ అండ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. ఏ విధంగా కాంటాక్ట్ లోకి, అన్ని విధాలైనటువంటి కాంటాక్ట్ లైఫ్ లో ఉన్న వాటిని అన్నిటినీ కూడా గమనిస్తూ చూస్తూ ఆ విధంగా కంప్లీట్ డిటాచ్మెంట్ కనుక మనకు ఉన్నట్లయితే పర్ఫెక్ట్ బీయింగ్ అంటే నిజమైన ఉండవలసిన రీతిలో ఉండవలసిన మనిషి ఆ విధంగా ఉండి అందరితో బ్రతుకుతూ, అందరితో ఉండి, చాలా యాక్టివిటీస్ లో ఉండి, ఎన్నో యాక్టివిటీస్ లో ఉండి, కాంటాక్ట్ లో ఉండి, అందరితోటి అన్ని రకాల మంచి చెడు ఫేస్ చేస్తూ ఉండి, ఇవన్నీ ఉండి డిటాచ్డ్ గా ఎవరైతే ఉంటారో అతను పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అని చెప్తున్నారు. ఈరోజు చేసావల ఈ విషయమై ఏం చెప్తున్నారంటే, ఇది ఒకటి చదువుకొని ఆపేసుకున్నాను. Do you all know the story of the birth of a kingdom? ఒక రాజుగారికి ఉన్నటువంటి ఆ కింగ్డమ్ సరైనదైనా, ఆయనకు అది తగునా అని. ఇట్ ఈస్ అ వెరీ ఫైన్, వెరీ టచింగ్ స్టోరీ దట్ థ్రోస్ లైట్ ఆన్ మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్. ఇది నేను చెప్పబోయే స్టోరీ మన జీవితాన్ని ఎన్నో విధాలుగా మన జీవితానికి దారి చూపుతుంది. మనకి ఎన్నో పరిస్థితుల్లో మనకి ఇది ఆశాజనకంగా ఉంటుంది అని చెప్తున్నారు. మెహర్ బాబా హెస్ టోల్డ్ us there are only 5 perfect masters on earth at any time. ఏ సమయంలో అయినా సరే 5 సద్గురువులు మాత్రమే ఉంటారు అని మెహర్ బాబా ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. దిస్ ఇస్ సంథింగ్ వెరీ గ్రేట్. అది నిజంగా చాలా చెప్పుకోదగిన విషయం. బట్ టు హ్యావ్ సచ్ ఎ మాస్టర్ ఇన్ అన్ ఎంపరర్స్ కింగ్డమ్ ఈస్ ప్రైస్లెస్. అదే పర్ఫెక్ట్ మాస్టర్ కనుక ఒకవేళ ఆ రాజుగారి రాజ్యంలో ఉన్నట్లయితే దానికి అసలు విలువ కట్టలేనిది. అండ్ ఎస్పెషలీ సో టు వన్ హూ నోస్ ద వర్త్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్. అయితే ఎవరికైతే ఈ పర్ఫెక్ట్ మాస్టర్ విలువ ఉంటుందో వాళ్ళకి తెలిసినప్పుడు, ముఖ్యంగా వాళ్ళ రాజ్యంలో అతను ఉన్నప్పుడు అది దానిని వెలకట్టలేనిది అని, అది ఆయనకి ఇచ్చేటువంటి విలువ తెలిసిన వ్యక్తి. అయితే ఒకసారి ఏం జరిగిందని స్టోరీ చెప్తా ఉన్నారు. అది కొంచెం పెద్దగానే ఉంది, రేపు కంటిన్యూ చేసుకున్నామండి. అవతార్ మెహర్ బాబాకి. సుజన గారు మీరు బాబాకి హారతి పాడండి. జై బాబా. సుజన గారు. జై బాబా అండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే.
ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు, దామను వీడక నిన్ను ప్రేమించు, దామను వీడక నిన్ను ప్రేమించు, మము కరుణించవయ్యా ప్రియతమా, మనసు ఆరతిదే, నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు, నీ దివ్య పదములే ఆరాధించు, మము కరుణించవయ్యా ప్రియతమా, మనసు ఆరతిదే, ప్రియతమా మనసు హారతిదే. అహంకారము హారతి కాగా, ఇహమే పరమై ప్రకాశింపగా, పాహి శరణు సాయుధ్యము పొందగా, పాహి శరణు సాయుధ్యము పొందగా, మము కరుణించవయ్యా ప్రియతమా, మనసు ఆరతిదే, ప్రియతమా మనసు ఆరతిదే. థ్యాంక్ యూ బాబా. జయ బాబా. ఉమ్మ గారు అందరికీ జయ బాబా అండి. జై బాబా అండి. చక్కటి హారతి పాడి వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబా. అందరికి కూడా జై బాబా అండి. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంతతో ముగిస్తున్నాము. మళ్ళీ రేపటి రోజున ఇదే సమయానికి 11:30కి అందరము కలుస్తున్నాము. ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి బాబాకి మనందరము ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజుకి ప్రోగ్రామ్ ని ఎండ్ చేద్దాము. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా మేడం. ఒక్క మాట జై అయితే బాబా. ఒక్క నిమిషం అమ్మా. చెప్పండి. చక్కటి విషయాలు చెప్పు. మీరు బిగిన్ అనేది మనకు రిజల్ట్ వచ్చినప్పుడు మళ్ళీ చెప్పాలి. చాలా బాగుంది. జై బాబా. జై బాబా చెప్తాను. మళ్ళీ ఇంకో రోజు చెప్పుకుంటాను. జై బాబా. అలాగే. జై బాబా.